అడ్వెంటులో రెండవ ఆదివారపు ఆరాధన కొరకు మనము ఆరాధన కార్యక్రమంలో పాల్గొందాం. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందున. చింత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసందు వింతగా. ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, మృతులు నరించిరి. చూపగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా. చక్కగా బేత్లెహేము పురమున జోచిరి, కానుకలిచ్చిరి. కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు. ధన్యులగుటకు రండి వేగమే దీనులై, సర్వమాన్యులై. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను. తాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందున. చింత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా,
మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. అడ్వెంటులోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. సియోను కుమారి, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును, మీకు హృదయానందము కలుగును. ఇశ్రాయేలునకు కాపరి మందవలి యోసేపును నడిపించువాడా చెవియొగ్గుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము.
ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ ప్రభువా, మేము నీ జనితైక కుమారుని మార్గమును సరళము చేయనట్లు మా హృదయములను ప్రేరేపింపము. అప్పుడు ఆయన రాక వలన మేము పవిత్ర హృదయములతో నిన్ను సేవింపగలుగునట్లు అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, అడ్వెంటులో 2వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విందాం. అడ్వెంటులోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము యేసుక్రీస్తు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఇండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునడి. నేను చెప్పినదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయిను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడినది. మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పియున్నది. మరియు యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు, యెషయలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఇంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారటుకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 25వ వచనం నుండి 36వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలెత్తుకొని మీ విడుదల సమీపించుచున్నదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకొందురు గదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగిచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. శ్రీరక్షకుండు పూర్తగా ఆకాశ సైన్యము ఇహంబునకెక్కించెను
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మరి అడ్వెంట్ కాలములో మరి 2వ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా అడ్వెంట్ శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగునే మరి యొక్క అడ్వెంట్లో ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు మనం చదివగా విన్నాం. మనం అందరము కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లూకాసు సువార్త 21వ అధ్యాయం, లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని కలిసి చదువుకుందాం. కాబట్టి మీరు జరుగుబో వాటినెల్లను తప్పించుకున్న మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువా, అడ్వెంట్ కాలము 2వ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ఈ ఉదయకాలము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించండి. నీ దాసుని మరుగుపరచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, అంతా క్షేమమే కదా? మరి క్రిస్మస్ పండుగ ఆరాధనలు జరుపుకొని ఒక ప్రాముఖ్యమైనటువంటి అడ్వెంట్ కాలంలో మనం ప్రవేశపెట్టాం. సంతోషంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. అడ్వెంట్ కాలము మొదటి ఆదివారపు ఆరాధనలో మనం వైలెట్ క్యాండిల్ మనం వెలిగిస్తూ ఉంటాం. ఆ వైలెట్ అనేది రాయల్టీని అది గుర్తు చేస్తూ ఉంటుంది ప్రియులారా. అలాగునే మరి యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దాన్ని ప్రాఫెట్స్ క్యాండిల్ అని పిలుస్తూ ఉంటారు. ప్రొఫెసీ క్యాండిల్ అని పిలుస్తారు. మొదటి ఆదివారం అడ్వెంట్ కాలంలో వెలిగించినది. ఈ వేళ మనం వెలిగించే అడ్వెంట్ క్యాండిల్ అది కూడా పర్పుల్ కలర్. ఆ క్యాండిల్ దేనికి ఇండికేషన్ అనే ఆలోచన చేస్తే ఈ క్యాండిల్ని బెత్లెహేమ్ క్యాండిల్ అంట. దీనిని క్యాండిల్ ఆఫ్ ప్రిపరేషన్, సిద్ధపాటు. అలాగనే క్యాండిల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము. కాబట్టి వేళ బెత్లెహేమ్ క్యాండిల్ వెలిగించటానికి కలిగినటువంటి కారణం, మరియా యోసేపులట వారు బెత్లెహేమునకు ప్రయాణం వెళుతున్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది ప్రియులారా. అంతేకాకుండా ఈ యొక్క అడ్వెంట్ అనగా మొదటి రాక క్రీస్తు ప్రభు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 2వ రాకడలో క్రీస్తు ప్రభు రానయ్యున్నాడని సిద్ధపాటు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ 2వ రాకడ అనే మాటను పరూషియా అని పిలువబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. పరూషియా ఆయన యొక్క మహిమతో ఆయన మనుష్యులకు తీర్పు తీర్చటానికి రాబోతూ ఉన్నాడు ప్రియులారా. పరూషియా అనే మాటకు రాకడ అని, సన్నిధి అని అర్థాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఆయన తిరిగి మహిమతో రాబోతూ ఉన్నాడు ప్రియులారా 2వ రాకడలో. ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. అంతేకాకుండా తన యందు విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో, విశ్వాసాన్ని ఎవరైతే ఉంచుతారో వారిని అందరినీ తనతో కూడా నివసించటానికట ఆయన మరి పరిపూర్ణమైనటువంటి ఆనందం పొందినట్లుగా చేస్తాడు అని ఈ పరూష్య అనే మాటలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. అందుకనే ది ఇమేజ్ పాయింట్ అని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే
ప్రభువు రాకడ ఒమేగా పాయింట్గా ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నారు ప్రియులారా. అనగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12, 13 వచనాలు చూస్తే అల్ఫాయు ఒమేగాయు నేనే, ఆదియు అంతమో ఆయనే, కడపటివాడు మొదటివాడు ఆయనే అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననానికి ప్రవచనాలు నెరవేర్పు చూస్తూ ఉన్నాం. ఆయన రాకడకు కూడా కొన్ని ముంగుర్తులు భూమి మీద ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క ముంగుర్తులు అవి జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూ ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని లూకాసు వార్తలో 21వ అధ్యాయంలో 27వ వచనములో అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడుగా వచ్చుట చూచెదరు. ఆయనట రెండవ రాకడలో ప్రభావముతో ఆయన వస్తాడట. మనుష్య కుమారుడు మహిమతో ఆయన వస్తాడట. అది మనము చూస్తాం అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కాబట్టి రెండవ రాకడకు సంభవించే గుర్తులు ఇక్కడ లూకాసు వార్తలో 21వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనము 28వ వచనం వరకు మనం ఈ ఆరాధన తర్వాత జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూస్తే ఈ భూలోకములో ఏ విధంగా ఆ గుర్తులు ఇవ్వబడ్డాయి, వాటి ప్రకారంగా అవి ఏ విధంగా నెరవేరుతున్నాయో మనం జాగ్రత్తగా చదువుకుంటే ప్రతి విషయం కూడా కూలంకషంగా మనకు అర్థమవుతుంది. అందుకని 21వ అధ్యాయములో లూకాసు వార్తలో 25వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు, భూమి మీద ఇక్కడ సముద్ర తరంగాలు ఘోష వలన కలవరపడినటువంటి జనములకు కూడా శ్రమ కలుగుతూ ఉన్నది ప్రియులారా. మొన్నటికి మొన్న మనం ఆలోచన చేస్తే కేరళ ప్రాంతంలో సముద్రము వచ్చి ఆ యొక్క కేరళ అంతటిని కూడా ముంచినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. అలాగనే 21వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆకాశమందలి శక్తులు కదలించబడతాయి కనుక ఇక్కడ లోకము మీదికి రాబోచున్న వాటి విషయమే భయంకరమైనటువంటి పరిస్థితులు భయము కలిగి ఎదురు చూచు ధైర్యము చెడిపోకుండా మీరు ఉండండి. కాబట్టి ఆకాశములో కూడా మార్పులు కలుగుతాయి. 27వ వచనంలో అంటాడు, ఈలాగున పరిశుద్ధ గ్రంథములో తెలియచేసినటువంటి రీతిలో ఇక్కడ జరిగినప్పుడట మనుష్య కుమారుని యొక్క రాక సంభవిస్తూ ఉన్నది. అది దేవుని యొక్క రెండవ రాక అని తెలియచేస్తూ ఉంటున్నది ప్రియుల. ఆయన ఆగమను గూర్చినటువంటి కొన్ని గుర్తులు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన యుగ సమాప్తి యందు ఆ సూచనలు గుర్తులు ఆయన తెలియచేసినవి జరగకుండా ఆయన రాకడ జరగదు. యుగ సమాప్తి, ఈ యుగము అంతమైపోయే సమయం, ఆయన రాకడ సంభవించే సమయంలో ఈ యొక్క మార్పులు జరగకుండా ఇవి జరగవు. అవి జరగాలి. ఆ తరువాత ఆయన తప్పనిసరిగా ఆగమనము సంభవిస్తూ ఉన్నది అనే మాట. మొదటిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సైన్స్ ఆఫ్ హిస్ గ్లోరీ, ఇక్కడ ఆయన మహిమతో తిరుగు రావటం అనేది మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. రెండవది సైన్స్ ఇన్ ది నేచర్, ప్రకృతిలో సూచనలు, ప్రకృతిలో మార్పులు కలుగుతాయి ప్రియులారా. ఏమిటి అని ఆలోచన చేస్తే ఎర్త్ క్వేక్స్, భూకంపాలు కలుగుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న వారం రోజుల క్రిందట ఉదయం 8 గంటలకు ఇక్కడ రెక్టర్ స్కేల్ మీదట 4.5 ఎంతో వచ్చింది అనేసి వార్తలు విశేషాలు మనకు కూడా వచ్చింది ప్రియులారా. కొంతమంది ఎరుగుదురు, కొంతమందికి ఎరగారు. కాబట్టి భూకంపాలు భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో కోట్ల విలువైనటువంటి కట్టడాలు కూలిపోతూ ఉంటాయనే మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ భూకంపాల వలన సముద్రంలో కూడా అలలు కూడా ఏం చేస్తాయంటే అవి పొంగి
అవి పొర్లుతూ ఉంటాయనే మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. భయంకరమైనటువంటి కరువులు సంభవిస్తూ ఉంటాయి. ఉదాహరణకు సోమాలియాలో సంభవించినటువంటి కరువును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వ్యాధులు బాధలు చూస్తే ఎయిడ్స్ వంటివి, ప్లేగు వ్యాధి వంటివి, కరోనా వంటివి భయంకరమైనటువంటి వ్యాధులు సంభవించటం అనేది మనం చూస్తూ ఉంటాం. మూడవది సైన్స్ ఇన్ హెవెన్. ఈ యొక్క ఆకాశములో సూచనలట, ఆకాశములో మార్పులు కలుగుతూ ఉంటాయట ప్రియులారా. నాలుగవది పొలిటికల్ సైన్స్ అనగా ఇక్కడ రాజ్యానికి మధ్య పోరాటం, దేశానికి మధ్య పోరాటాలు. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు చైనాను మరి మనం చూసిన, పాకిస్తాన్ని చూసిన, ఇరాన్ చూసిన, ఇరాక్ చూసిన, ఇజ్రాయెల్ దేశంలో చూసిన అనేక విధములైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. పోరాటాలు జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. అశాంతి, రక్తాలు ఏరులై పారుతూ ఉన్నది. పొలిటికల్ సైన్స్, రాజకీయమైనటువంటి ఇక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు, దేశాల మధ్య, మనుష్యుల మధ్య, కుటుంబాల మధ్య అనైక్యత, అసఖ్యత, అలాగనే ట్రేడ్ యూనియన్ కూల్చివేత, రాడికల్స్, అలాగనే తీవ్రవాదం, ఎన్నో రకాలైనటువంటి అంతరంగ పోరాటాలు. ఎవరిని ఎవరు దోచుకుందాం, ఎవరిని కొడదాం, ఎవరిని నష్టపరుద్దాం, ఇటువంటివన్నీ లోకంలో జరుగుతూ ఉన్నాయి. రిలీజియస్ సైన్స్ మతపరమైనటువంటి సూచనలు. లూకాసు సువార్త 17వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు 26వ వచనం నుండి 30వ వచనం వరకు చూస్తే నోవాహు దినాల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినాల్లో జరుగుతూ ఉన్నది. వారు ఇప్పటికీ తినుచు త్రాగుచు వారు ఉన్నారు. ఇప్పటికీ జరుగుతున్నాయి ప్రియులారా. రిలీజియస్ సైన్స్, మతపరమైనటువంటి మార్పులు, దేవాలయాలు కూల్చివేయటం, సేవకులను కాల్చివేయటం, క్రైస్తవులను హింసించటం, క్రైస్తవుల రాయితీలు తీసివేయటం, క్రైస్తవులు అనబడే వారికి ఉన్నటువంటి రిజర్వేషన్స్ తీసివేయటం, ఇటువంటివి చట్టపరంగా ఎన్నో రకాల నష్టాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న మధ్య జరిగినటువంటి భయంకరమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో తలలు నరికి తడికలకు కట్టినటువంటి సందర్భాలు. అక్కడ ఉన్నటువంటి వారిని అందరిని మరణకాండ చేశారు, కాల్చివేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే రిలీజియస్ సైన్స్ ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకకు గుర్తుగా ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క అడ్వెంట్ కాలములో రెండవ ఆరాధనలో పాల్గొన్నటువంటి మనం అడ్వెంటు అనగా రెండవ రాకడలో రానయ్యున్నటువంటి క్రీస్తు ప్రభు కొరకు సంఘము ఎదురు చూడాలి, కనిపెట్టాలి, సిద్ధపడవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. అందుకని మొదటి మాట అడ్వెంట్ క్యాండిల్ కొరకు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మొదటి మాట జ్ఞాపకం చేసుకున్న క్యాండిల్ ఆఫ్ ప్రిపరేషన్. వరదలు వస్తూ ఉన్నాయి అంటే ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. చలికాలం వస్తుంది అంటే స్వెటర్స్, రగ్లు మనం సిద్ధం చేసుకుంటూ ఉంటాం. ఎండాకాలం వస్తుందంటే ఫ్యాన్లు, ఏసీలు మనం సిద్ధపరచుకుంటూ ఉంటాం. ప్రయాణం ఉందంటే రిజర్వేషన్ కొరకు సిద్ధపడుతూ ఉంటాం ప్రియులారా. అలాగా లోకములో ఏదైనా మన అవసరతలు ఉన్నప్పుడు వాటి కొరకు ముందుగా మనం సిద్ధపడుతూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క రెండవ రాక సమీపించింది, రక్షణ సమీపంగా ఉన్నది. పసిబాలుడుగా వచ్చినటువంటి యేసయ్య, బట్టలతో పొత్తిగుడ్డలతో చుట్టబడిన యేసయ్య
ఆయన మేఘాల మీద వస్తున్నాడు, మేఘాలతో చుట్టబడ్డాడు, కొదవ సింహం వలె వస్తున్నాడు. మొదటి రాకలో ఆయన రక్షణ తెచ్చినటువంటి యేసయ్య కొదవ సింహం వలె తీర్పు తీర్చడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన వస్తున్నాడు అని చెప్పటానికి ఎన్నో గుర్తులు జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. కానీ ఎంతవరకు సిద్ధపడ్డాం, ఎంతవరకు ఎదురు చూచాం, ఎంతవరకు మెలకువ కలిగి ఉన్నాం, ఎంతవరకు ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం, ఎంతవరకు ఆయన ఎదుర్కొంటానికి మనము ఉత్సాహాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక అడ్వెంట్ ఉంటుంది, మరొక అడ్వెంట్ ఉంటుంది. కానీ నీవు నేను మరొక అడ్వెంట్కు ఉంటామా లేదా ఆలోచన చేద్దాం. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. క్యాండిల్ ఆఫ్ ప్రిపరేషన్ వెలిగించి, a purple candle, it indicates to prepare for the second coming. యేసయ్య రాబోతున్నాడు, మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొంటానికి నీవు సిద్ధంగా ఉన్నావు. ఏ సమయంలో వస్తాడో తెలియదు. ఆయన వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలాగుంటాయో మనకు తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో అని నీవు ఒకవేళ అనుకుంటే రాకడకు సూచనలు ముంగుర్తులు ఇవ్వబడ్డాయి అని దైవవాక్యమే ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంటున్నట్లుగా చూస్తా ఉన్నాం. రెండవ వాక్య భాగంలో రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. రెండవ వాక్య భాగములో దైవవాక్యం అంటుంది, దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతో మిమ్ములను ఆయన నింపునుగాక. మొదటి క్యాండిల్ ఆఫ్ ప్రిపరేషన్ అన్నా. ఆయన రెండవ రాక కొరకు సంఘము, కుటుంబము సిద్ధపడాలి. రెండవ మాట మనం అనుకున్నాం, క్యాండిల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము. భూమి మీద ఇంతటి విశ్వాసము నేను కనుగొందునా అంటున్నాడు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుడైన క్రీస్తునందును విశ్వాసముంచు. ఆయన నీ రక్షకుడని నీవు విశ్వాసముంచు. ఆయన రాబోతూ ఉన్నాడని విశ్వసించు. ఆయనతో మనల్ని తీసుకుని పోతాడు, కొనిపోతాడని విశ్వసించు. కాబట్టి విశ్వాసముతో ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం. అందుకని ఈ వాక్య భాగంలో క్యాండిల్ ఆఫ్ ఫెయిత్ అనే మాటను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు విశ్వాసము అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. మనము విశ్వాసముతో జరగబో వాటిని మనము కంటికి కనిపించకపోయినా హృదయముతో మనం చూడటమే ప్రియులారా. విశ్వాసము అనేది అది హృదయానికి సంబంధించినది మాత్రమే. గాలి కనిపించదేమో, గాలి ఉంది లేకుండా బ్రతకంలేమేమో. అలాగనే దేవుడు ఉన్నాడు, ఆయనని కనిపించకపోయినా లేడు అనుకుంటాం. అందుకని దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. వారు అసహ్య కార్యములు చేయుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి విశ్వాసము అన్నది ఏంటంటే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ఎలాగైతే లోకరక్షకుడిగా పసిబాలుడిగా భూలోకములో ఆయన ఉద్భవించాడు, ఇన్కార్నేషన్ ఆఫ్ మ్యాన్, నరావతారిగా జన్మించాడు. ఇమ్మానుయేలు దేవుడు, మనకి తోడుగా ఉన్న దేవుడు ఎలాగైతే భూలోకాన్ని విడిచి పరలోకాన్ని విడిచి భూలోకములో ఆయన జన్మించాడు, అలాగనే ఆ యేసయ్య రెండవ రాకడలో నన్ను తీసుకుని పోతానికి రాబోతున్నాడు అని నువ్వు విశ్వసించాలి. అందుకని విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. పరలోకం ఉన్నది, దేవుడు ఉన్నాడు, రెండవ రాకడ ఉన్నది, రాకడలో రెండవసారి రాబోతున్నాడు. ఆయన నిన్ను కొనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తీర్పరిగా రాబోతూ ఉన్నాడు. కొదమ సింహం వలె ఆయన వస్తూ ఉంటూ ఉన్నాడు. ఇదంతా కూడా నీవు విశ్వసించవలసినటువంటి అవసరం. అందుకని విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనవి ఇవన్నీ కూడా కనబడవు, కానీ ఉన్నవి అని చెప్పడానికి రుజువునై ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా.
అందుకని అటువంటి మొదటి ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్న క్యాండిల్ ఆఫ్ హోప్, నిరీక్షణతో దేవుని రాక కొరకు మనం కనిపెట్టాం. ఇప్పుడు నిరీక్షణ ప్లస్ మనం విశ్వాసముతో మనం కనిపెట్టి ఆయనను ఎదుర్కోవలసినటువంటి అవసరత. పరిశుద్ధ గ్రంథములో కొన్ని ఉదాహరణలు క్లుప్తంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించాడు. హేబేలు అర్పణ ఎందుకు ఆయనకి ఇష్టమైనది అంటే, కయీను విశ్వాసము కంటే హేబేలు గొప్ప విశ్వాసము కలిగి ఉన్నాడు కనుక ఇక్కడ అర్పించే మనస్సును బట్టి, విశ్వాసమును బట్టి హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. 11వ అధ్యాయం 5వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడాను. దేవుని యందలి విశ్వాసమును బట్టి, ఆయన రక్షకుడని విశ్వాసమును బట్టి దేవునితో కొనిపోబడ్డాడు అని చెప్పబడుతుంది. 6వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు విశ్వాసము లేకుండా ఎవరి పట్ల? లోకస్తుల పట్ల కాదు, భూమి మీద ఉన్న వాటి పట్ల కాదు, దేవునికి ఇష్టులై ఉండాలి. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అని దేవుని యొక్క వాక్యం. 7వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసమును బట్టి నోవహట అది వరకు చూడనటువంటి సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారికి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచాడు. యెహోవా దేవుడు ఇక్కడ నోవహును పిలిచినప్పుడు రాబోయే భయంకరమైన జలప్రళయము కొరకు ఆయన మరి తెలియచేసినప్పుడు అది వస్తుందా లేదా అని అవిశ్వాసము కాకుండా, నేను ఇంత ఓడను నేను సిద్ధపరచగలనా అని అవిశ్వాసము లేకుండా దేవుడు చెప్పాడు, ఆయన నమ్మాడు. దట్ ఈస్ ద ఫెయిత్. జలప్రళయం వస్తుంది అని చెప్పాడు, అది వచ్చినట్లే విశ్వసించాడు. కష్టమైన నష్టమైన నోవహు అనేక దినాలు శ్రమపడి ఓడను నిర్మించాడు. ఆ ఓడలో తన కుటుంబము మాత్రమే విశ్వాసముతో ప్రవేశించి రక్షించబడింది. ప్రియులారా, విశ్వాసము లేని మూర్ఖతరము వారు బయట ఉన్నారు. జలప్రలయముల వారు ప్రాణాలు విడిచి చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంతేకాకుండా ఇక్కడ దేవుని యొక్క వాక్యమును ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 7వ వచనములో విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన వారికి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం. 8వ వచనములో అబ్రహాము పిలువబడినప్పుడట ఆయన ఏం చేశాడు? ఆయన ఆ పిలుపునకు లోబడ్డాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి క్యాండిల్ ఆఫ్ ఫెయిత్ ఇది విశ్వాసానికి గుర్తుగా ఉంది ప్రియులారా. రాకడకు సిద్ధపాటు, క్యాండిల్ ఆఫ్ ప్రిపరేషన్. ఈ రాకడకు ముంగుర్తులు చెప్పబడ్డాయి. కాబట్టి మనం విశ్వసిద్దాం, నమ్ముదాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నీవు నమ్మిక కోల్పోతే, అవిశ్వాసముతో ఉంటే వచ్చేవాడు తప్పనిసరిగా ఆలస్యం చేయక వస్తాడు. ఆయన సిద్ధపరచబడిన వారిని తీసుకుని పోతాడు, తక్కిన వారు విడవబడతారు ప్రియులారు. కాబట్టి ఈ శ్రేష్టమైన ఆరాధనలు ఎట్లంటేనే సిద్ధపాటు. ఆయన ఆగమనము సమీపించింది. ఆయన ఆగమనములో మనం సిద్ధపడదాం, ఆయన కొరకు ఎదురు చూద్దాం, ఎత్తబడదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము
కలుగా చేయమో నాయంత రంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నాయోదనండి తీసివేయకము నిరక్షణానంద మోనా కుమారాల పోటెంచుమో సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ప్రార్థన ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, అటువంటి కాలములో తండ్రి మీరు మమ్మలను ప్రవేశపెట్టారు. ఈ అటువంటి కాలములో నా తండ్రి నీ మొదటి రాకను ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడ కొరకు నాయన మేము సిద్ధపడబడినట్లు చేయండి. దేవా, విత్తబడిన వాక్యమును ఆశీర్వదించండి, దీవించండి. నీ వాక్యానుసారముగా నా తండ్రి మేము ప్రభా జీవించటానికి కృప చేయండి. అలాగునే ప్రభా, ఇదిగో తండ్రి, మరి యొక్క చిన్న బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. శారీరక బలహీనతలు కలిగిన వారిని దర్శించి బలపరిచి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, స్వదేశ విదేశాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. నాయనా, మా దేశము కొరకు, ప్రభుత్వము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. అపవాది యొక్కనైనా తంత్రములను ఎదిరించటానికి నాయనా సర్వాంగ కవచమును ధరించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభా, పరీక్షలు రాస్తున్న బిడ్డలు, ప్రభా ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న, డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు, నాయనా ఇదిగో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు వెళుచున్నటువంటి బిడ్డలకు మేలు కలగటానికి కృప చేయండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించినటువంటి యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. అలాగనే ప్రభు సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. అలాగనే ప్రభు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని కూడా వెలిగించండి. నేను ప్రతి కుటుంబము రక్షణలో సాగిపోతానికి కృప చేయమని ప్రార్థిస్తున్నా. ప్రభువా, ఈ యొక్క తండ్రి మరి ఆరాధన కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నటువంటి నాయనా ఇదిగో నీ సేవకుని సేవకురాలను, అలాగే పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను ఆశీర్వదించి ఈ వర్తమానాలు ఆరాధన ద్వారా అనేక మంది మేలు పొందినట్లు నాయన కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మా ఇనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలో తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక.
ప్రభువునికి తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. ప్రభు నిమే తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనీయేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మ